ఏంటిది ముఖం రావడానికి ముందు మోట వస్తుంది. గుడ్ మార్నింగ్. రే చంటి, ఏంట్రా ఈ పని? ఈ రేంజ్ లో కాళ్ళు చేతులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఈత కొడుతున్నావే, జరగరాంది ఏదైనా జరిగితే ఏం చేయగలం రా? ఏ నా కాళ్ళు చేతులకే బాగానే ఉన్నాయి. ఆగరా, 20 ఏళ్ళుగా ఈతలోనే స్నానం చేస్తున్నాను. ఈ ఏట్లో చేపపిల్లలకి ఈత నేర్పేది నేనే. రే నీలాంటి వాళ్ళని బడాయి బసవయ్యలని ఊరికే అంటారా? ఇటువు తుడుస్తా. క్యూటీ కుర్రా, సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ. పౌడరా ఇది సరిపోతుందంటరా ఈ గుర్రం కొండకి? ఈ ఏరియా మొత్తం యూరియా వేసినట్టుగా వేయాలి. ఏరా ఈ దరిద్రాన్ని అంతా ఇంటికెళ్ళి పూసుకోకూడదా? స్నానం చేసిన వెంటనే పూసుకుంటేనే బాగా అంటుకుంటుంది, అర్థం పెరుగుతుంది. ప్రీతి జంత వచ్చి వీడిని పికప్ చేసుకుంటుంది. ఏం లేదు, వెనకాల వాటర్ ఉంది, పడిపోతాం జాగ్రత్త అంటున్నాను. చూడు, అమ్మాయి తరపు వాళ్ళు 100 సవర్లు పెడతాం, 200 సవర్లు పెడతాం, కట్నాలు కానుకలు అవి ఇవి ఇస్తామని ఉంటారు. అవేం వద్దని చెప్పావుగా? చెప్పాను రా, కట్న కానుకలేమి వద్దు, మీ ఇంటికి వస్తే చద్దన్నం కూడా పెట్టకండి, కానీ పిల్లని మాత్రం ఇవ్వండి అని. మరి నీ గురించి నేను ఇంకేం చెప్పగలను రా? అబ్బాయి గురించి అడిగితే ఏ కొరత లేదు, ఏముంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీపులో మజిల్ ఎక్కువ అని చెప్పు అంతే. ఆ విషయం గురించి హింట్ ఇచ్చాననుకో, అయినా నీ వీపు మీద ఉన్న సంజీవిని పర్వతం షర్టు విప్పితే కనిపిస్తుంది కదరా. కేశవా, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి? నేను నా పెళ్ళ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఎవరు మమ్మల్ని చూసి అయ్యాచి అనకూడదు, అర్థమైందా? అయ్యో పాపం అంటారంటే. రే రే, ఊరి గురించి నువ్వెందులో దిగులు పడతావు? ఈ ఊళ్ళో వాళ్ళ గురించి తెలుసా నీకు? ప్రాణాలతో ఉండగా ఓ గుక్కె నీళ్లు కూడా ఇవ్వరు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం బిందులతో తీసుకుని పాలు పోస్తారు. అందుకని వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు. వచ్చే శ్రావణ మాసంలో నీకు పెళ్లి. అంత ఖచ్చితంగా తెలుసు? జరగాలని మొక్కుకున్నాను. నేను అనుకున్నట్టు నీ పెళ్లి జరిగితే తిరుపతి కొండకి నిన్ను నా భుజం మీద ఎక్కించుకుని వైకుంఠ ఏకాదశి రోజు నడిచొస్తానని మొక్కుకున్నా. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ నన్ను భుజాల మీద ఎక్కించుకుని చర్క చూపించి డబ్బులు చేద్దాం అనుకుంటున్నావా? చంపేస్తానేమనుకున్నావా? ఈ ఐడియా నాకు తట్టనే లేదే. కేశవా, ఇంకో సోపు మిగిలింది, రుద్దుకొని మళ్ళీ స్నానం చేసిరానా? రే, అక్కడ పిల్ల వెయిటింగ్ లో ఉంది, నువ్వు మళ్ళీ స్నానం చేస్తావా? ఇప్పుడు నీకు ఈ సోపు కరగాలి అంతే కదా? ఇదిగో ఇప్పుడు చూడు ఎలా కరుగుతుందో. నువ్వు వెనకాల బాధపడాల్సి ఉంటుంది. అది పైసలు వచ్చినప్పుడు చూసుకుంటా. నువ్వు నేను డ్రెస్ మార్చుకొని వస్తా. మనలో మనకి మార్చుకోరా? లోపలే వేసుకోలేదు. ఎన్ని చేపలు భయపడి చచ్చావో తెలియలేదే.